అధ్యక్ష, చాలామంది సభ్యులు వాళ్ళ ఆవేదన తెలియజేశారు. గడచిన 5 సంవత్సరాలుగా 5 నెలలుగా ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం, అవినీతి, ఏ విధంగా దీని మీద ముందుకు పోవాలని కూడా చర్చించాం కొన్ని సందర్భాల్లో. అదే సమయంలో ప్రజా సమస్యల మీద మాట్లాడకపోతే మనకిచ్చిన మ్యాండేట్ ప్రజలు ఎంత ఆశ పెట్టుకున్నారో వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ విషయమైతే ఈరోజు వచ్చిన విషయం, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ కూడా దెబ్బతినే విధంగా ప్రవర్తించారు. ఇది చాలా బాధేస్తుంది. ఇంటేనే చాలా బాధాకరంగా మనం ఏ విధంగా చెప్పుకోగలుగుతాం అనే పరిస్థితి వస్తుంది. ఇంకా వాస్తవాలను రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తున్నాం. వాస్తవాలన్నీ వచ్చిన తర్వాత ఎప్పటికప్పుడు అవన్నీ కూడా అధ్యయనం చేసుకొని ఏం చేయాలో చేస్తూనే మళ్ళా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే పరిస్థితి ఉంటేనే ఇంకొకరు ఇలాంటి తప్పులు చేయకుండా భయపడే పరిస్థితి వస్తుంది. ఏదేమైనా ఈరోజు నా దగ్గర ఏదైతే మీమారి కానీ అక్కడ వేసినటువంటి ఛార్జ్ షీట్ రిపోర్ట్ కానీ అన్నీ ఉన్నాయి. అది పబ్లిక్ డొమైన్లో ఉంది. దాని తర్వాత ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా అధ్యయనం చేస్తాం. అధ్యయనం చేసి ఏం చేయాలనో మళ్ళీ మీ అందరి దగ్గరికి ఏం చేయాలో చేస్తూనే మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు రెగ్యులర్ బిజినెస్ పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అధ్యక్ష, ధన్యవాదాలు. ఇప్పుడు 2047 దార్శనిక పత్రంపై వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనను సభకు సమర్పిస్తారు. ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారి తరఫున స్వర్ణాంధ్ర @2047 డాక్యుమెంట్ని ఈరోజు సభ ముందు పెడుతున్నాను. మనందరికీ తెలుసు, 1995 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, 10 సంవత్సరాల తర్వాత ఏం చేయాలి, 25 సంవత్సరాల తర్వాత ఏం చేయాలనేది రాష్ట్రాన్ని ఒక సమగ్రమైనటువంటి రూపాన్ని తీసుకొని ఒక డాక్యుమెంట్ తయారు చేసిన విషయం ఒకసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. అందులో నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా భాగస్వామ్యం అయ్యాను. అయితే ఆ రోజు కూడా అది చూసిన తర్వాత, ఎందుకంటే అప్పటి వరకు ఎంతోమంది రాష్ట్రానికి పరిపాలించిన, దేశానికి పరిపాలించిన ఇటువంటి విధానాన్ని ఎప్పుడు మాట్లాడినటువంటి సందర్భాలు లేవు. ఆ ఆలోచన చేసినటువంటి సందర్భాలు కూడా లేవు అధ్యక్ష. ఫస్ట్ టైం విజన్ 2020 డాక్యుమెంట్ను ఒకటి తయారు చేసి ప్రజల ముందు పెట్టి అమలు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేసేటప్పుడు చాలామంది నమ్మలేదు. అయినా సరే ఆ రోజు ఏదైతే డాక్యుమెంటు ప్రతి అక్షరం ఆ బుక్ ఈ రోజు చదివితే ఏ రోజు, ఏ నిమిషానికి, ఏ సంవత్సరం ఏమి జరగాలి అని చెప్పి డీటెయిల్గా రాసినటువంటి ఆ విజన్ 2020 డాక్యుమెంట్ 100% అమలు చేసి ఈరోజు హైదరాబాద్ని ప్రపంచ పటంలో పెట్టినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారని గర్వంగా చెప్పగలుగుతున్నాం. మళ్ళీ రాష్ట్రం విడిపోయింది. గత 10 సంవత్సరాలు అయింది. విడిపోయినటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ అదే స్థాయిలో గాడిలో పెట్టాలని 5 సంవత్సరాలు ఆర్థికంగా చాలా సమస్యలున్నా, ఆర్థికంగా చాలా ఇబ్బందులున్నా, రాష్ట్రానికి రాజధాని లేకపోయినా సరే ఆయన యొక్క అనుభవాన్ని జోడించి మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక ప్రయత్నం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్లినటువంటి విషయం మనందరికి కూడా తెలుసు. దురదృష్టవశాత్తు 2019లో అలాంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత అసమర్థతతోనూ, చేతకాకు,
ఏమీ చెయ్యకపోయినా పర్వాలేదు, తర్వాతైనా అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ఈ రాష్ట్రం మీద కక్షగట్టి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం చేసి ఆర్థికంగా చిన్నాభిన్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 25 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లినటువంటి విషయం కూడా ఈరోజు ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుర్తు చేస్తున్నాను. మళ్ళీ ఇటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక అచంచలమైన విశ్వాసం, ఒక అచంచలమైనటువంటి నమ్మకం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలన్నా, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అగ్రగామిగా తీసుకురావాలన్నా ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్డీఏ పార్టీకే అవకాశం ఉందని చెప్పి ఒక మంచి మ్యాండేట్తో మనకు అధికారాన్ని ఇచ్చారు అధ్యక్ష. కష్టాలున్నాయి, బాధలున్నాయి, ఇబ్బందులున్నాయి, ఎక్కడ చూసినా ఆందోళన చెందుతున్నాం. ఏం చేయగలమా? ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టగలమా? పరిశ్రమలు తీసుకురాగలమా అని చాలా ఇబ్బందులున్నా సరే ఇప్పుడు మన నాయకుడు భయపడ్డ అధ్యక్ష. సమస్యలు వస్తే పారిపోరు అధ్యక్ష, సమస్య వచ్చినప్పుడే నిలబడాలి. అటువంటి సమయంలోనే మనం గట్టిగా పనిచేస్తే నిలదొక్కుంటామని నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఈ రోజు ఏం చేయాలి, రేపేం చేయాలి, రేపు 2047కి ఏం చేయాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రాన్ని చేయాలి. పేదరికం లేనటువంటి రాష్ట్రంతో పాటుగా ప్రతి ఒక్కరి యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి అవకాశాలు కల్పించాలని ఒక చక్కనైనటువంటి డాక్యుమెంట్ ఈరోజు శాసనసభలో ఆర్థిక మంత్రి గారి తరఫున ఈరోజు పెట్టాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా ఆ డాక్యుమెంట్ గురించి చెప్తారు. ఇంకా సభ్యులు కూడా దాని మీద ఏదైనా కొత్తగా సలహాలు సూచనలు ఉంటే మీరు ఇస్తే పూర్తిగా దీని మీద డిస్కస్ చేసి ఈ సభ ఈ డాక్యుమెంట్ను ఆమోదించవలసిందిగా నేను మీకు కోరుతున్నాను అధ్యక్ష. చాలామంది మహామహులు వివేకానంద గారి దగ్గర నుంచి అనేక మంది ప్రపంచవ్యాప్తి గాయించారు సార్. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి ఖండాంతర వ్యాప్తి చేశారు సార్. మన దురదృష్టం కొద్దీ తన దోపిడీ కోసం కేవలం 1750 కోట్లు, చాలా చిన్నది సార్. మా రాజుగారు ఏదో బాధపడుతున్నారు కానీ 1750 కోట్లు ఆయన లెక్కలే సార్. 60,000 కోట్ల రూపాయలు దోసుకుని ఈడీ కేసులో ఉన్న వ్యక్తి 12 సంవత్సరాలుగా కేసులు నడుపుకుంటూ పోతా ఉన్నాడు. కేసులు ఎలాగా ప్రొలాంగ్ చేయాలో తెలిసిన వ్యక్తి. జరిగిన నష్టం రాష్ట్రానికి 25 సంవత్సరాలకి దాదాపు 7,000 మెగావాట్ల పవర్లో ₹1 యూనిట్ ₹1 వేసుకున్న లక్షల కోట్లకి వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజల మీద భారం రాబోయే రోజుల్లో పెను భారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఈ భారం రేపు ప్రజలు 25 సంవత్సరాలు భరించాలి సార్. ఇందాక చెప్పారు, మేము గంగవరం పోతప్పుడు బాధపడ్డాం. ఒక తెలుగువాడు బ్రహ్మాండంగా నడుపుతున్న ప్రాజెక్ట్ని జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం ఆదాయాన్ని కట్టబెట్టాడు సార్. గంగవరం పోర్టుని తెలుగువాళ్ళు ఇవాళ ఎయిర్పోర్ట్లు జీబీకే కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్టులో నిర్మాణంలో అగ్రగామిగా తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి లేనిది ఒక్కోటి కబ్జా జరిగిపోతుంది మన వాళ్ళ ప్రాజెక్టులన్నీ కూడా. ఇవాళ ఇక్కడ సంబంధించి రాష్ట్రంలో అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారి అవినీతి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ చూసినా అసలు దీన్ని మళ్ళా పట్టాలెక్కించడం కోసం ముఖ్యమంత్రి గారు పడుతున్న తపన మనం చూస్తున్నాం. 5 నెలలుగా ఏ విధంగా మీటింగ్ మీద మీటింగ్లు పెట్టి వర్కౌట్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని మళ్ళా పట్టాలకి పరిశ్రమలు రావాలి. ఇవాళ ఎక్కడ వస్తుందంటే లింక్ ఎక్కడ వస్తుందంటే పరిశ్రమలు రావాలి. భయపడే పరిస్థితి తెచ్చారు. ఏ అగ్రిమెంట్లో ఏ స్కామ్ ఉంటుందో అన్న భయాన్ని ఒకటి క్రియేట్ చేసి 4 అడుగులు ముందుకేస్తే 5 అడుగులు వెనకలాగే పరిస్థితి తెచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా ఈ రోజున ఏదైనా ప్రాజెక్టు ముందుకెళ్లాలన్నా ఎవరన్నా మాట్లాడాలన్నా తను చేసిన తప్పుల వల్ల ప్రతిదీ కూడా సస్పెషన్ గా మారే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ అంటారు మమ్మల్ని అసెంబ్లీకి రానిలేదు, మాట్లాడలేదు. ఎవరు రావద్దన్నారు సార్? ఎవరు రావద్దన్నారు? నిన్ను అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారికి మైక్ లేదు. మేము ఎంత పోరాటం మాకు మైక్ లేదు. పోడియం దగ్గర నుంచోటం మాకు సరిపోయింది. మైక్ ఇచ్చావా? చట్టబద్ధంగా వ్యవహరించావా? ఇవాళ బాయ్కాట్ చేసామన్నారు సార్. ఎవరు చేయమన్నారు? మీకు బలం లేదు. అసలు ఆ 11 రావడమే ఎక్కువ. మీకు తెలుసు ఏం జరిగిందో. ఇవాళ ఎవరైతే వచ్చి నామినేషన్ వేశారు సార్,
బలం లేకుండానే నామినేషన్లు వేసి మమ్మల్ని బాయ్కాట్ చేసామన్నారు. మరోసారి చట్టబద్ధంగా వ్యవహరించట్లేదు అంటారు. అరే, ప్రజాస్వామ్యం గురించి అసలు అవగాహన ఉందా? చట్టం గురించి అవగాహన ఉందా? రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆ మాజీ ముఖ్యమంత్రి నీ సొంత ఎస్టేట్ లాగా రాష్ట్రాన్ని తమ జాగీర్దారులాగా చేసి దోపిడీ చేశారు. ఇవాళ ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి సార్. ఇవాళ రాజుగారు చెప్పారనే కాదు, 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అనేక పథకాల్లో, కొనుగోలులో, అమ్మకాల్లో 1,00,000 కోట్ల భూమి కానీ 1,00,000 కోట్ల దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఉన్నారు. ఇవాళ ఇంకా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి దుర్మార్గులు తగిన శిక్ష పడాలి. చట్టంలోని లొసుగులు తీసుకొని బెయిల్ పక్షిలాగా ఉన్నాడు. ఇవాళ 12 సంవత్సరాల కేసు తేలబడమేంటి సార్? ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, 1 సంవత్సరం లోపల పొలిటికల్ నేరస్తులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 12 సంవత్సరాలుగా పురాణంగా అవుతుంది. కోడికత్తి కేసులో ఎందుకు సాక్ష్యం చెప్పలేదు సార్? ఆ రోజు సానుభూతి కోసం పొడిచాడని పొడిపించుకున్నావు ఏదో నామినల్ గా చేసి, ఆడు ఎందుకు సాక్ష్యం చెప్పలేవు? అని జైలు పాలన ఎందుకు చేసావు? నీ సొంత బాబాయ్ కేసుని వాళ్ళ చంద్రబాబు గారి మీద నారాసుర రక్తచరిత్ర అని చెప్పిన వాడివి ఇవాళ ఏదైతే ఆ కేసు గొడ్డలిపోటని నిర్ధారణ అయిన తర్వాత, కూతురు చెల్లి బయటకు వచ్చిన తర్వాత ఆ నేరం ఆయన మీద నోట్లని ప్రయత్నం చేసి సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేశావు. ఆ కేసు నుంచి అవినాష్ రెడ్డిని బయటకు వేయటం కోసం నీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశావు. ఆఖరికి సిబిఐ మీదే కేసులు వేయించావు. ఇలాంటి దుర్మార్గం వాళ్ళకి ఎవరికైనా వస్తున్నారు అధ్యక్ష? ఇలాంటి నరలోప రాక్షసుని ఏ దేశంలో ఏ రాష్ట్రం చూడలే. అదే ఇతర దేశాల్లో అయితే కాల్చాతలు పారేసేవాళ్ళు. ఈ పాటికి ఒక పిరికి సన్యాసి అసెంబ్లీకి రావడానికి భయమేంటి సార్? నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ఖర్చుతో పెద్ద ఇనుప చట్టాలు వేసి 20 అడుగులు ఎత్తులు కట్టేస్తారు. ప్రభుత్వ ఖర్చుతో నువ్వు ప్రజానాయకుడు అయితే, ప్రజల కోసం పనిచేస్తే భయం ఎందుకు సార్? జిల్లాలకు వస్తే, నియోజకవర్గాలకు వస్తే బ్యారికేడ్లు కట్టాలా, పరదాలు కట్టాలా, చెట్లు నరికేయాలా? ఏం చేసావు నువ్వు? పాఠశాలలు మూసేసావు, కాలేజీలు మూసేసావు. ఇలాంటి తిరిగి సన్యాసి ఒక ముఖ్యమంత్రిగా కొనసాగినందుకు మేము బాధపడుతున్నాం. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, దీని మీద తగిన చర్యలు ఉండాలి. దీనివల్ల రాబోయే రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారు కూడా విచారణ చేసి ఇలాంటి ఏమేమి జరిగినాయి దాంట్లో లొసుగులేంటి. 1750 కోట్లు ఇవాళ అమెరికన్ ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు వేశారని వచ్చింది వాటంతా కూడా. ఇక్కడంటే కేసులు వాయిదాలు వేయించుకునే అలవాటు ఉంది, కానీ అమెరికాలో అలా జరగడానికి అవకాశం తక్కువ. మీకు తెలుసు, కేసులు చాలా వేగంగా పరిష్కారం అవుతాయి. ఇవాళ ఇంటర్నేషనల్ నేరం కింద వస్తుంది కనుక తగిన శిక్ష పడిద్దని ఆశిస్తా ఉన్నాం. మనకు కావాల్సిన రాష్ట్రంలో పారిశ్రామికీకరణకు దెబ్బతినకుండానే ఇలాంటి తప్పు ఒప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. పెద్ద సబ్జెక్ట్ ఉంది సార్, ఇంకొకళ్ళిద్దరు మాట్లాడేవాళ్ళు. అందువల్ల తగిన చర్యలు తీసుకోవాలి. ఈ దోషులు మొత్తం మీద, ఇతని నేర చరిత్ర మీద తగిన విచారణ జరగాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. మీరే ముందే లేచిపోతారా శ్రీనివాసులు గారు? మాట్లాడండి. ధన్యవాదాలు అధ్యక్ష. నేరమే అధికారమై ప్రజలను నేరస్తుల్లో చేస్తుంటే చూస్తూ ఊరుకున్న ప్రతి ఒక్కడూ నేరస్తుడే అని చెప్తారు అధ్యక్ష. అట్లాంటి ఒక నేరస్తుడు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రంలో ఏ తప్పు చేయని వాళ్ళని, నేరాలకు దూరంగా ఉండే వాళ్ళని, నిజాయితీకి చిత్తశుద్ధికి నిలువెత్త సాక్ష్యంగా ఉన్న నాయకుల్ని అక్రమంగా జైలుకు పంపిస్తా ఉంటే, రాజ్యాంగ ధర్మాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే ఏ విధంగా సమాధి చేసిందో 5 ఏళ్లలో మనం కల్లారా చూసాం అధ్యక్ష. తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని బెంగళూరు కేంద్రంగా ఉన్నప్పటికీ 1,00,000 కోట్ల రూపాయల అవినీతి చేశాడు జగన్మోహన్ రెడ్డి అని దేశవ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దేశంలో ఉండే అన్ని పార్టీల ఎంపీలకి, రాష్ట్రపతితో సహా అందరికీ తెలుగుదేశం పార్టీ సాక్ష్యాలతో సహా ఫిర్యాదులు చేసింది అధ్యక్ష. ఆ రోజు మేము రాజకీయ దురుద్దేశంతో చేయలేదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడడం కోసం ఆ రోజు మేము తపడబడ్డాం. ఆ రకంగా ఫిర్యాదులు చేశాం. మేము చేసిన ఫిర్యాదులు 100కి 100 రూపాయలు నిజాలని సిఐడినో లేకపోతే లోకల్ పోలీసో కాదు అధ్యక్ష. ఈ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ నిర్ధారించింది. మరి మళ్ళా అదే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వచ్చి ఈ రాష్ట్ర సంపదను ఏ విధంగా ఆవిరి చేశాడు, ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేశాడో 5 ఏళ్లు మనమందరం కూడా సాక్షులుగా ఉన్నాం.
కల్లారా చూశాం, అనేక రూపాల్లో పోరాటం చేశాం. ఆ పోరాటాల్లో మీరు కూడా ముందుండి అనేక ఇబ్బందులు పడ్డారు. అది దేశమందరికి కూడా తెలుసు అధ్యక్ష. అలాంటి ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి సిబిఐ ఈడీ కేసుల్లో 12 కేసుల్లో ముద్దాయిగా ఉండి 11 సంవత్సరాలు చట్టంలో ఉండే లొసుగులను ఆధారంగా చేసుకొని 11 సంవత్సరాలు కోర్టు వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకొని బెయిల్ పైన బయట ఉండి ప్రజలను మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని మళ్ళీ లక్షల కోట్ల రూపాయల అవినీతి చేయగలుగుతున్నాడంటే ప్రజాస్వామ్యం ఏ దశకు పోతా ఉందో, ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరంగా ఇలాంటి దుష్ట శక్తులు తయారయ్యాయో మనం చర్చించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు సిబిఐ ఈడీ కేసుల్లో ఉండే జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది అధ్యక్ష. FBI కూడా ఇతను దోషి 1750 కోట్ల రూపాయలు లంచాల రూపంలో తీసుకున్నాడు. ఆ లంచాలు కూడా ఏ విధంగా వచ్చాయి, అమెరికన్ పెట్టుబడిదారులతో తీసుకొచ్చిన లంచాలు ఇక్కడికి చేరాయి. అదే రూపంలో మరి వేల కోట్ల రూపాయలు ఖనిజాలు గాని, మద్యం గాని, ఇసుక గాని ఈ రాష్ట్రంలో దోపిడీకి అది ఇది అనే తేడా లేకుండా ప్రతి అంశంలోనూ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసిన ఒక వ్యక్తి ఈ రోజు నిర్లజ్జగా నిస్సిగ్గుగా మళ్ళా మాట్లాడుతూ ఉన్నాడంటే దీనికి మరి ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలా. వీళ్ళు ఊర్లలోకి రాకుండా ఎక్కడికి వచ్చినా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ప్రతి పౌరుడు నిలబడాల్సిన సందర్భం ఇదని నేను మీ ద్వారా ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయలేదు అధ్యక్ష. నేను దగ్గరున్నాను అధ్యక్ష. నంద్యాలలో అరెస్ట్ చేసినప్పుడు నేను అడిగా రఘురామరెడ్డిని, ఏ తప్పు చేశాడు మా నాయకుడు అంటే, మేము వాట్సాప్ లో పంపిస్తాం, లేదా అక్కడ చెప్తాం, ఇక్కడ చెప్తాం అంటారు తప్ప ఒక్క ప్రాథమిక కనీస సాక్ష్యం కూడా లేకోకుండా తప్పుడు నివేదికల ఆధారంగా 40 సంవత్సరాలు తెలుగు జాతికి గర్వకారణమైన వ్యక్తి, తెలుగు వారందరూ కూడా గర్వపడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో ఇరికిచ్చి 53 రోజులు జైలు పాలు చేశాడు అధ్యక్ష ఈ దుర్మార్గుడు. అంటే ఒకవైపు సామాన్యులను శిక్షించి పెద్ద పెద్ద నాయకులను జైలుకు పంపించి తనేమో అధికార మదాధికారంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి మనిషిగా బతకడానికి కూడా అర్హుడు కాడు, రాజకీయాల్లో కొనసాగడానికి అంతకంటే అర్హుడు కాదని ఈ సభ ద్వారా నేను ప్రజానికానికి ఇట్లా వాళ్ళను మనం భరిస్తే రేపొద్దున మరిన్ని ప్రమాదాలు ఈ రాష్ట్రానికి మరి వస్తాయో ఒక్కసారి ఊహించమని నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తాను. మేధావులారా, రాష్ట్రంలో ఉండే మేధావులారా, మీరు మౌనం వీడండి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్న వాళ్ళు, అంతర్జాతీయ స్థాయిలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు ఈ రాష్ట్ర రాజకీయాలకు అవసరమా అనేది ప్రతి ఒక్కరు కూడా చర్చించాల్సిన సమయం, సందర్భం అని కూడా మీ ద్వారా మేధావులందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడు ఇది చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎంతో మంది